ఆర్మాక్స్ మీడియా సంస్థ 2024 జూలై నాటికి భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. కాగా విజయ్ తలపతి రెండవ స్థానంలో నిలిచారు. పూర్తి జాబితా వివరాలు తెలుసుకుందాం. ఆర్మాక్స్ మీడియా జూలై 2024 నాటికి భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన హీరోల జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా మహేష్ బాబు, ఎన్టీఆర్ మెరుగైన ర్యాంక్స్ రాబట్టారు. చరణ్, అల్లు అర్జున్ మాత్రం రేసులో కాస్తంత వెనుకబడ్డప్పటికీ టాప్ 10లో తెలుగు హీరోలే ఎక్కువగా ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా టాలీవుడ్ ప్రభంజనం నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రతిసారి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లేదా అమీర్ ఖాన్లు మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసేవారు. గత 3 సంవత్సరాలుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానాన్ని సాధిస్తూ వస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ రేసులోనే లేకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస పరాజయాల తర్వాత ప్రభాస్ సలార్ చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్నాడు. 250 కోట్లతో నిర్మించిన సలార్ పార్ట్ 1 సుమారు 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది. అయితే ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రం 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టగా, అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తర్వాతి స్థానం మళ్ళీ ప్రభాసే కైవసం చేసుకోవడం జరిగింది. కల్కి 2898 ADతో 1400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు యంగ్ రెబల్ స్టార్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లకు మించి దేశంలో అత్యంత జనాదరణ కలిగిన నటుడిగా ప్రభాస్ నిలిచారు. అయితే ప్రభాస్ ఇటీవల కల్కి 2898 AD చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణించింది. నాగాశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకునే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి పలువురు స్టార్ క్యాస్ట్ నటించారు. కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ ఓ జోకర్లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ విమర్శించినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభాస్ గ్లామర్కి ఎటువంటి డోకా లేదని ఈ సర్వేతో బట్టబయలైంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ప్రభాస్కు అనుకూలంగా అలాగే వ్యతిరేకంగా చాలామంది సోషల్ మీడియాలో స్పందించారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే ప్రభాస్ భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన నటులలో జాబితాలో మొదటి స్థానాన్ని అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ తలపతి రెండవ స్థానాన్ని అందుకోవడం జరిగింది. ఇక బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. మహేష్ బాబు 4వ స్థానం, జూనియర్ 5వ స్థానం, అక్షయ్ కుమార్ 6వ స్థానంలో ఉండగా అల్లు అర్జున్ 7వ స్థానం, సల్మాన్ ఖాన్ 8వ స్థానం. భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన టాప్ 10 హీరోల జాబితాలో రామ్ చరణ్ 9వ స్థానంలో ఉండగా అజిత్ కుమార్ 10వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమీర్ ఖాన్కి ప్లేసే లేకపోవడం. ముఖ్యంగా టాప్ 10లో తెలుగు హీరోలే ఎక్కువగా ఉండడం, 2 తమిళ హీరోలు, 2 బాలీవుడ్ హీరోలు ఉండడం మనం గమనించాల్సిన విషయం.